అందరికీ నమస్కారం. ఒక యాక్టివిటీ గురించి అడిగినప్పుడు మీ ఇంట్లో ఎంతమంది చెత్త సేకరించే వాళ్ళ పేర్లు మీకు తెలుసు? ఒక్కరు కూడా తెలీదా? అంటే మీ ఇంట్లో మామూలుగా చెత్త సేకరించడానికి వస్తారు కదా! వాళ్ళ పేర్లు కనీసం ఒక్కొక్కరికైనా ఓకే. వెరీ లెస్ నంబర్. యెస్. బట్ నేను అలాంటి ఒక పరిశుద్ధ కార్మికురాలినే. సో, అసంఘటిత రంగాల్లో మహిళల శ్రమ దోపిడీ గురించి మనం ఇక్కడ మాట్లాడినప్పుడు ఏదైతే ఇక్కడ లేదు నా తల్లి తరపున లేదంటే ఇక్కడ ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను పడుతున్న బాధ ఈ చెత్త కార్మికుల్లో నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో జిహెచ్ఎంసీ డేటా ప్రకారం హైదరాబాద్లో 1,20,000 మంది గార్బేజ్ కలెక్టర్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ వారిలో 89% మంది మాదిగ దళిత సముదాయాల నుంచి వచ్చిన వాళ్ళు. అయితే రోజుకి 8 గంటలు పనికి మేము చేస్తే నెలకి 6,000 మాత్రమే. అది సరాసరి సరిపోని ఆదాయం. ఇది 2023 లబ్ధ సర్వే ద్వారా వచ్చింది. సో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, అంటే ఇదేదో ఒక క్రిటిసిజం కాదు, లేదంటే ఒకటి ఎత్తి పొడవాలని అన్నట్టు కాదు. కానీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేదంటే ఎవరికైతే ఇప్పుడిప్పుడు నిజంగా సమాజాన్ని అర్థం చేసుకుంటున్నారో వాళ్ళే చాలా విచక్షణ రైతుగా చెత్త పడేయడం అనేది నేను చాలా గమనించిన విషయం. ఇంతకుముందన్నా ఏదో మన మామూలు వాళ్ళు ఏమంటుండే అంటే ఇట్లా గాజు పెంకులు లేదంటే మిగిలిన ఏవైతే ఉంటే సపరేట్ వేసేవారు. అరే వాళ్ళకి చేతులు తిరుగుతాయి, కాళ్ళు తిరుగుతాయి, లేదంటే అందులో మనం బ్లేడ్లు వేయొద్దాము, లేకపోతే ఇంకొకటి ఏదైనా సపరేట్గా పెట్టేవారు. సో ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైపోయిందంటే అంతా కలిసి చెత్తనంతా మిక్స్ చేసి పడేయడం. సో సారీ టు మెన్షన్, కొంతమంది తింటున్నారు, బట్ స్టిల్ ఆ డైపర్లను విచక్షణ రహితంగా పడేయడం, ఆ శానిటరీ ప్యాడ్స్ని విచక్షణ రహితంగా పడేయడం. ఇప్పుడు పొద్దున 4 గంటలకి మేము ఆ పని మొదలు పెట్టినప్పుడు ఆ పని అయిపోవడానికి దాదాపు మధ్యాహ్నం 12-1 అవుతుంది. అంతసేపు తినకుండా చేయాలి పని అంటే ఇవి ముట్టుకున్నప్పుడు మీరు విచక్షణ రహితంగా, మీరు ఇన్ ద సెన్స్ జనరల్గా మీరంతా విచక్షణ రహితంగా చెక్ చేసినప్పుడు దాన్ని ముట్టుకొని మళ్ళీ అదే వేళతో తిండి తినాలంటే అది చాలా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ డిస్క్రిమినేషన్ పార్ట్ కూడా ఉంది. డిస్క్రిమినేషన్ ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కదా, ఇందులో మీరు ఇంతమంది వాళ్ళు ఒక 45 మాత్రమే పేర్లు తెలుసు, మిగిలిన వాళ్ళంతా నాకు తెలిసి చెత్త అబ్బాయి లేకపోతే వాడు వీడు రాకపో ఇదే ఉంటుంది. సో అది ఇంకొక డిస్క్రిమినేషన్ పార్ట్ నన్ను చాలా బాధించేది. అయితే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా మనం మాట్లాడినప్పుడు ఏంటంటే డెంగ్యూ, మలేరియా, రెస్పిరేటరీ సిస్టమ్స్ ఇవన్నీ అంటే పైన ఘాటు వాసన. ఇవంటే ఇప్పుడు మాకు ఒక 600 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 600 ఇళ్ళ నుంచి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చెత్త సేకరించినప్పుడు వివిధ రకాలమైన చెత్తను చూడాలంటే హార్డ్, సాఫ్ట్, స్మెల్ వచ్చేది, మామూలుది, ఇలా ఇన్ని రకాలు చూసినప్పుడు దాని నుంచి వచ్చే దుర్వాసన ఏదైతే ఉందో అది రెస్పిరేటరీకి కారణమైపోయి ఎంత దుర్భరమైన స్మెల్ అంటే మామూలుగా రోడ్డు మీద నుంచి పక్కకి వెళ్తుంటేనే చెత్తకుండికి ఇలా కొట్టలు పెట్టుకొని వెళ్ళినప్పుడు అట్లాంటిది బండి లోపల ఉండి దీన్నంతా సెగ్రిగేట్ చేసుకొని ఆ సెగ్రిగేట్ చేసింది మళ్ళీ అమ్ముకోవడం ద్వారా ఇప్పుడు మీ ఇంట్లో కలెక్ట్ చేస్తే మహా అంటే నెలకు 100 రూపాయలు ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక కొరియర్ని మనం పంపాలంటేనే నెలకి ఒక కొరియర్కి 150 రూపాయలు అవుతున్నప్పుడు రోజు మీ ఇంట్లో చెత్త కలెక్ట్ చేసుకుంటూ ఆ చెత్తకి నెలకు 100 రూపాయలు అనేది నాట్ ఎట్ ఆల్ బేసిక్ మినిమం అమౌంట్ విచ్ యూఆర్ గివింగ్. అండ్ ఆల్సో ఇక్కడ చెత్త సేకరణలో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఈ పనిని చాలా బరువైన పని. ఇప్పుడు మా దగ్గర ఉన్నట్టయితే మా నాన్న మా ఇద్దరే ఈ పని చేయలేక దాదాపు మమ్మల్ని అంటే ముగ్గురు, నేను అన్నయ్య చెల్లి మా ఊరు తెలిసినప్పటి నుంచి ఇదే వర్క్లో ఉండి ఇప్పుడు ఆ వర్క్ చేసుకుంటూనే మేము కూడా చదువుకోవడం జరిగింది. నా డిగ్రీ అయిపోయింది సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి. సో ఈ పని ఒత్తిడి వల్ల పిల్లలకు చాలా మంది చదువు దొరకదు. అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే 8వ తరగతిలో చదువుతున్నప్పుడే అది చాలా మంది ఇక్కడ బ్రదర్ వర్గీస్ ఐడియా ఉంటారు, వర్క్ సోషల్ ఇన్స్టిట్యూట్ ప్రోడక్ట్ నేను. సో బ్రదర్ ఆ కరెక్ట్ సమయంలో నా జీవితంలో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం దాని ద్వారా నాకు ఇంత ఎడ్యుకేషన్ దొరకడం అనేది జరిగింది. ఎందుకంటే చాలా మంది నాలాంటి చేయను ఇంకా అక్కడే ఉండిపోతున్నారు. అంటే నా వంత ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడు అది అగైన్ ఇట్స్ నాట్ కంపారిజన్. కానీ మిగిలిన వాళ్ళ గొంతులు కొంచెమైనా వినిపిస్తున్నాయి, కానీ ఇక్కడ నేను ఒకదైనా పోరాడాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళు కనీసం చేయలేదంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంది, వాళ్ళ ఇంటర్వెన్షన్ ఉంది. అంటే నేను ఒక స్టూడెంట్ ఒక పక్క చదువుతూనే నేను కూడా ఒక క్షేత్రస్థాయిలో కానీ లేదంటే అంత పెద్ద మొత్తంలో నా టైం అంతా దీనికి కేటాయించాలని అన్నప్పుడు చాలా మిగిలిన నేను సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ నిజమైన సమస్యలు ఉన్నవి ఏంటంటే 90% మందికి ఏ హెల్త్ కార్డు లేదు, 60% మందికి సేఫ్టీ ఇంజెక్షన్ లేదు, 42 కోట్ల శానిటైజేషన్ 42 కోట్ల శానిటేషన్ వర్కర్స్ కోసం కేటాయించారు. కానీ 80% ఇప్పటిదాకా ఫండ్స్ ఉపయోగించనే లేదు గవర్నమెంట్. ఆల్సో జిహెచ్ఎంసీ బడ్జెట్లో మా ప్రాతినిధ్యమే ఉండదు, మా మీటింగే ఉండదు. అంటే మీరు ఒక కాంట్రాక్ట్ వర్క్ మీద పనిచేస్తారు.
కాంట్రాక్ట్ వర్క్ ఇన్ ద సెన్స్ 2 సంవత్సరాలు చేయాలనుకుంటే చేసుకునేది. కోవిడ్ టైంలో అగైన్ ఇట్స్ నాట్ అబౌట్ మళ్ళీ కంపారిజన్ కాదు. ఎవరైతే రోడ్లో వస్తారో స్వీపింగ్ చేస్తారో అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళే అనిపిస్తారు. ఒక్కరోజు మేము చెత్త తీసుకురాడా మీ ఇంటి నుంచి తీసుకోకపోతే హైదరాబాద్లో ఒక్క రోజు జనరేట్ అయ్యేది 4,500 మెట్రిక్ టన్నుల చెత్త. కానీ ఎంతసేపు అంటే మిగిలిన వాళ్ళకి ఎంత ప్రాతినిధ్యం ఇస్తారో కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అనే అవకాశాన్ని అది అడగాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళది మిగిలిన వాళ్ళది ఎంత గొప్ప పనో ఒకరి చెత్తని తీసుకెళ్ళడం కూడా మాది కూడా అంతే గొప్ప పని అని నేను భావిస్తాను. అండ్ ఆల్సో ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. 70% సేకరించబడుతుంది. సో 2000 హైదరాబాద్ నగరంలో ఇందాక నేను ఏదైతే చెప్పినట్టు 4,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు రోజుకి ఉత్పత్తి అవుతుంది. సో ఇందులో మనం మళ్ళీ అగైన్ స్కీమ్స్ గురించి మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ ఇది నెలకి 3,000 ఇచ్చేసి అంటే ఎవరైతే అసంఘటిత రంగాల్లో ఉన్నారో ఆ మహిళలకు ఇచ్చే కొద్ది అమౌంట్. కానీ ఎక్కడ అసలు డాక్యుమెంటేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా అప్లికేషన్స్ వేసుకోవాలి ఏంటైనా, ఎందుకంటే మా దాంట్లో ఎవరు చదువుకోలేదు. ఇప్పుడు నేను ఒకదాన్నే అందరికీ వెళ్ళి చెప్పేంత అంటే ఎంత నేను వర్క్ చేసినప్పటికీ బట్ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి అవేర్నెస్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు కాబట్టి మనకెందుకు మా వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు. అంటే ఎలా వేయాలో తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఒక 3,000 వస్తాయా 4,000 వస్తాయా ఇది ఒక సమస్య అయితే. ఇంకొకటి నమస్తే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ 2.5 lakhs అంటే 2.5 లక్షల చెత్త సేకరణ కార్మికుల ప్రొఫైల్ రెడీ చేయడం, ఆరోగ్య బీమా, భద్రత శిక్షణ మరియు ఆర్థిక సహాయం కోసం చాలా ప్రయత్నిస్తుంది. అంటే 2020 కోసం 2025 వచ్చేసింది. కానీ ఇది మాత్రం ఇంకా పథకం మాత్రం అంత చేయట్లేదు. అయితే ఇక్కడ మళ్ళీ ఏం మాట్లాడుతుందంటే ఈ వర్క్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఒక 4 గంటల నుంచి 12 గంటల వరకు 600 ఇళ్ళ నుంచి చెత్త సేకరించాలి. అదంతా చేతికి అంటుకుంటుంది, తినడానికి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ డంపింగ్ యార్డ్స్ ఉంటాయి. ఈ చెత్త సేకరించినాక మళ్ళీ డంపింగ్ యార్డ్స్లో వేసేసి రావాలి. ఆ డంపింగ్ యార్డ్స్లో వేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 1-2 అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే ఈ చెత్త పని చాలా బరువు అవ్వడం వల్ల పిల్లల్ని కూడా మొత్తం ఇందులోకి చేసేయడం జరుగుతుంది. అండ్ డంపింగ్ యార్డ్లో పిల్లలు కూడా చాలా మంది పిల్లల గురించి కొన్ని 100 సార్లు రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ని. మిగిలిన NGOs పనిచేస్తున్నాయి వాటన్నిటి కూడా చాలాసార్లు రిక్వెస్ట్ ఇచ్చారు. అంటే డంపింగ్ యార్డ్స్లో కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు. చిన్న పిల్లలు చదువుకు దూరం అయిపోయి చదువు సెకండరీ పక్కన పెడితే అక్కడ అన్ని విషవాయువులు ఉంటాయి. అంత స్మెల్ ఉంటుంది. 4,500 మెట్రిక్ టన్నుల చేత ఒకే దగ్గర ఉన్నప్పుడు అది పీల్చినప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళని వేరే దగ్గరికి తీసుకెళ్ళాలి కనీసం ఎడ్యుకేషన్ లేకపోతే ఫస్ట్ అక్కడ నుంచి తీసుకెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ ఏదో ఒకటి చేయాలి కదా అని కొన్ని 100 సార్లు మాట్లాడిన ఎన్ని రిక్వెస్ట్ ఇచ్చినా వాటికి కూడా ఏమి రెస్పాన్స్ లేదు. అండ్ ఆల్సో మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని నిత్యావసర కార్మికులు గుర్తించి గుర్తింపు కార్డు జారీ చేయడం. ఇప్పుడు నెలకి నేను ఇందాక చెప్పాను, నెలకి 100 రూపాయలు ఒక ఇంటి నుంచి చెత్త కలెక్షన్ చేస్తే అంటే అదే ఒక కొరియర్ పంపాలంటే 150 పోతుంది. మేము నెలంతా తీయాలి. సో ఇది 250 ఫీజుగా అంటే ఏదైతే డైరెక్ట్ మాకు ఇల్లు వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఒక కనెక్షన్గా చేసి డైరెక్ట్ మా అకౌంట్లో వేసేటట్టు ఏదో ఒకటి. అండ్ ఇంటి వద్దనే మీరు ఇప్పుడు తడిపొడి చెత్తని సపరేట్గా చేసి పెట్టినట్టయితే అది ఆ మురికి అదంతా అనేది మా చేతులకు అంటదు. సో దట్ అట్లీస్ట్ ఆ మురికి లేకపోతే 9 గంటల వరకు ఆయన కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఆల్సో సామాజిక రక్షణ కల్పిస్తూ మాకు ఆరోగ్య బీమా మరియు ఇవన్నీ అయితే మన దగ్గర హైదరాబాద్ గార్బేజ్ కలెక్టర్స్ కలెక్టివ్ అని మాన్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ ఈ ప్రాజెక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఇంకా యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గార్బేజ్ కలెక్టర్స్ అన్నప్పుడు అసలు చెత్త గురించి ఒక పట్టించుకోవడం ఫస్ట్ చెప్పాలంటే. సో వాహనాల నిర్వహణ కోసం ఏటా 25,000 గ్రాంట్ ఇవ్వాలి. ఒక్క చిన్న రిపేర్ అయితే ఈజీగా 10,000 15,000 మాకంటే వచ్చేది. ఇప్పుడు 400 నుంచి 100 రూపాయలు అంటే నెలకి 30,000 దాకా వస్తే ఒక్క రిపేర్ రిపేర్ ఆ బాడీలో చెత్త పడడం వల్ల బాడీ తడిసిపోతుంది. ఆ తడిసిపోయినాక ఆ గలీజ్ వాటర్ ఏదైతే ఉందో లోపల ఇంజిన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన దానివల్ల కనీసం 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కంపల్సరీ ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది. సో 25,000 గ్రాంట్ ఇవ్వాలనేది. అండ్ ఆల్సో లాస్ట్ థింగ్ ఏంటంటే ఇది నా ఫేవరెట్ థింగ్, ఇప్పటికైనా మీ గార్బేజ్ కలెక్టర్స్ నేమ్స్ తెలుసుకోండి ఎవరైతే కలెక్షన్ చేస్తారో మీ దగ్గరికి వచ్చేది. సో మమ్మల్ని పేరు పెట్టి పిలవద్దండి. అంతే సరే అది ఏ పేరు చెప్తాంబాయి ఆ పేరు పెట్టి పిలవద్దండి. ఎందుకంటే నాకు ఇంత మంచి పేరు ఉంది జయలక్ష్మి అయిపోయినా అది ఎందుకు పెట్టి పిలవరు. సో ఎవ్రీడే ఎప్పుడు చెత్త కలెక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇదే కూడా
నేను చెత్తమ్మాయి చెత్త నన్ను పిలవద్దు ఇలా. సో నాకు పేరు ఉంది, నా పేరు ద్వారా మీరు పిలవండి, నేను స్పందిస్తాను ఖచ్చితంగా. అండ్ ఆల్సో ఇక్కడ స్వచ్ఛమిత్ర స్కీమ్ కింద 10,000 మహిళలకు డ్రైవర్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఈ స్వచ్ఛమిత్ర స్కీమ్ అనేది కూడా రాకపోవడం జరుగుతుంది. ఎందుకంటే అగైన్ ఇప్పుడు పాఠ్యాలకి మేబీ ఇంకా మిగిలిన పదాలను ఉపయోగించినట్టయితే ఇక్కడ కూడా మగవాళ్ళ కాంబినేషన్ ఉంది. సో ఆడవాళ్ళకి ఈవెన్ మా అమ్మకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు, కానీ ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఈ స్వచ్ఛమిత్ర స్కీమ్కి ఆమె ఎలిజిబుల్ కాదు. అండ్ ఆల్సో ఏదైతే మంత్లీ ఈఎస్ఐ ఫండ్ కూడా దాన్ని కూడా మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి గవర్నమెంట్, లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ అడిగాం, ఈసారి ఈ గవర్నమెంట్ కూడా అడిగాం. మీరు ఖచ్చితంగా మా కోసం ఐఎస్ఐ బీమా చేయించాలి. ఎందుకంటే పైన ఎక్కినప్పుడు దిగినప్పుడు ఆ సల్లీలో వాసన మన నాన్నకాళ్ళకైతే మోస్ట్లీ మోకాల నుంచి కింద వరకు చాలా పుండ్లు ఉంటాయి. ఇప్పుడు అదే నా చేతి మీద అయితే ఆ గాజు అయితే వేస్తారో అవి ఉంటాయి అన్నమాట. సో మీరు ఇంటి వద్ద చెత్త సెగ్రిగేషన్ చేస్తే నేను డిస్క్రిమినేషన్తో పోరాడతాను. సో దట్ ఇస్ ద ఫైనల్ లైఫ్. కానీ మీరు మన చెత్త పిల్ల లేకపోతే చెత్త అమ్మాయి అని పిలిచేదాకా ఈ దేశం ఎప్పటికీ స్వచ్ఛ భారత్ రాదు. సో ఇక్కడ లేని నా తల్లి తరపున ఇక్కడ ఉన్న నా తల్లులందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నా గురించి చెప్పాలని కాదు, బట్ ఒక రీసెంట్గా పోయిన సంవత్సరం ఒక స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యాను, గాంధీ కింగ్ స్కాలర్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ అని. ఎక్కడైతే 4,000 మంది మొత్తం మన దేశం నుంచి అప్లికేషన్ పెడితే ఓన్లీ 10 మందికి మాత్రమే యూఎస్కి వెళ్ళడానికి ఫ్రీగా దొరికిన ఛాన్స్. తెలంగాణ నుంచి నేను ఒక అమ్మాయిని. అండ్ బ్రిటిష్ డెప్యూటీ హై కమిషన్ అని ఒక రోజంతా నేను బ్రిటిష్ డెప్యూటీ హై కమిషన్గా ఆంధ్ర అండ్ తెలంగాణకి ఉన్నాను. ఒక ప్రోగ్రామ్ మనం ఒక వీడియో సెండ్ చేయాలి. ఒక రోజంతా నేను ఆఫీసర్ లాగా ఉండి మొత్తం అంతా చేశాను. యాక్చువల్లీ ఆ రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అన్న అడిగారు అనుకున్నా, కానీ అది వేరే ఆ రోజు. సో నాకు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ని కలిసే అవకాశం కల్పించాను. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క అవకాశంతో నేను ఇంటి ముందుకు రాగలిగాను. నా కమ్యూనిటీ గురించి నేనే మాట్లాడుకోగలుగుతున్నాను. అదే సో సేమ్ ఇప్పుడు పొలిటీషియన్స్ అంటారు కదా, దాని కూడా కంపారిజన్ కాదు. వాళ్ళు అడుగుతారు కదా నార్మల్గా కొమ్ము పట్టుకొని అడుగుతున్నాము మీ ఓట్లని మాకేడు, అదే నా స్కారం పట్టుకొని నేను అడుగుతున్నాను. సో మీరు రాయడం ద్వారా చదువుకుంటుంది, మీరు రాయడం ద్వారా ఆడుకోవచ్చు, అండ్ మీరు రాయడం ద్వారా నాలంటే చాలా మంది మాట్లాడాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.